మంచి మంచి ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల గార్డెన్‌లో చాలా బాగా పూలు పూస్తాయండి. ఈరోజు మరి నేను ఒక మంచి ఫర్టిలైజర్‌ని మీకు చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్‌ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా మందికి పూల మొక్కలు పెంచుకోవాలి అన్న ఇష్టం ఉన్నా గూడా, నర్సరీలో అయితేనే బాగా పూస్తాయి పువ్వులు. మరి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మొక్కలు పాడైపోతాయన్న భయమైతే చాలా ఉంటది. చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉన్నారు. కానీ మరి మీరు మన గార్డెన్‌లో చూస్తున్నారు గదా! ఎటువంటి భయం ఉండదండి. చక్కగా మనం ఇంట్లో మరి వాళ్ళేమిస్తారో అక్కడ మనకు తెలియదు. ఎందుకంటే కెమికల్స్ వాళ్ళు కంపల్సరీగా కెమికల్సే ఇస్తారు. ఎందుకంటే డీఏపీ అలాంటియి ఇస్తూ ఉంటారు. పువ్వులు, మొగ్గలు ఎక్కువ రాడానికి. కానీ మనము మన ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత అటువంటి అంటే కెమికల్స్ ఏవి గూడా వాడకుండా కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతులలోనే మనం పూలైతే పూయించుకోవచ్చు చాలా బాగా. మన గార్డెన్‌లో చూస్తున్నారు గదా! నేను చాలానే వీడియోస్ షేర్ చేసి ఉన్నాను. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఎట్లివ్వాలనేటిది, మనం హోమ్ మేడ్‌గా ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంట్లో వేస్ట్ వాటితోని ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ గూడా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ గూడా ఒకసారి చెక్ జేయండి. మీకొక ఐడియా అనేది వస్తది. మంచి ఫర్టిలైజర్స్ మనం చక్కగా మరి ఈజీ ఫర్టిలైజర్స్ చాలా అసలు ఒక్కొక్కసారి అయితే జీరో కాస్ట్, ఒక్కొక్కసారి చాలా తక్కువ కాస్ట్‌తోని మనము మంచిగా ఫర్టిలైజర్స్ జేసి మొక్కలకిచ్చినట్టయితే నర్సరీలో ఎట్లయితే పూస్తాయో అంత బాగా మన ఇంట్లో గూడా, మన గార్డెన్‌లో గూడా చక్కగా పూస్తాయండి. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి మనం ఆర్గానిక్‌గా గార్డెనింగ్ జేయడం వల్ల అంటే మరి మొక్కలు ఎక్కువ కాలం మనతో ఉంటాయండి. సర్వైవ్ అయితాయి చక్కగా. ఎందుకంటే మనం బయట అయితే కెమికల్స్ ఏసి పెంచుతూ ఉంటారు గదా! ఆ మట్టిలో మరి కెమికల్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల సారం అనేది బోయి మొక్క కొన్ని రోజులకైతే పాడై చనిపోతదండి. కానీ ఆర్గానిక్‌గా గార్డెనింగ్ జేస్తే మాత్రం చాలా కాలం పాటు మొక్కలైతే మనతోనే ఉంటాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్‌తో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే మరి మొక్కలైతే చాలా బాగా పెరుగుతాయండి మన గార్డెన్‌లో. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ పెస్టిసైడ్స్. మరి పెస్టిసైడ్‌లు గూడా మనం బయట నుండి కొని తేకుండా మనము ఇంట్లోనే మరి హోమ్ మేడ్ మనం మంచిగా పెస్టిసైడ్స్ తయారు చేసి మొక్కలకి మార్చి, మార్చి వారానికొక వెరైటీ చొప్పున మనం ఇచ్చినామనుకోండి, పెస్ట్ అయితే మన గార్డెన్‌లోకి రానే రాదింకా. వాటితో పాటు మనం తీసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని జాగ్రత్తలేంటి అంటే, ముందుగా వాటరింగ్. వాటరింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. మరి టైంకి వాటరింగ్ అయితే మొక్కలకి ఇవ్వాలి. మరి ఎంత అవసరమో అంత ఇవ్వాలి. ఇంకోటి డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా గూడా మనం జూసుకోవాలి. డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా లేకపోతే మనం ఇచ్చిన వాటర్ కుండీలోనే ఉండిపోయి మొక్కల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటది. అట్లా గాకుండగా డ్రైన్ హోల్స్ ఎప్పటిదప్పుడు మనం ఇచ్చిన వాటర్ ఏదైనా ఎక్కువ అయిపోయినప్పుడు ఆ వాటర్ ఆ హోల్స్ ద్వారా బయటకొచ్చేటట్టుగా మనం ఎప్పటికప్పుడు డ్రైన్ హోల్స్ క్లియర్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క కుండీని మనం చెక్ జేసుకోవాలి. అంటే డైలీ వాటరింగ్ ఇస్తుంటాం గదా! మరి వాటర్ కిందికొచ్చేస్తున్నాయా? లేకుంటే ఏదైనా ఒక పాట్‌లో ఆగిపోతున్నాయా? చూసుకొని ఆ మట్టి అంతా గూడా క్లియర్ చేసి, తీసి మళ్ళీ బయటకు తీసైనా సరే మనం ఆ పాట్‌ని లేకపోతే వేరే పాట్‌లోకి షిఫ్ట్ జేయడమైనా సరే ఏదో ఒకటి జేయాలి గానీ డ్రైన్ హోల్స్ అయితే క్లియర్‌గా ఉండేటట్టుగా జూసుకోవాలి. ముఖ్యంగా ఈ మల్లె మొక్కలండి మనం ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నా గూడా మన గార్డెన్‌లో మరి ఇంత చక్కగా ఎంత బాగా బుషీగా అయిపోయినాయి జూడండి. మరి ఇంత మంచిగా ఈ మొక్కలు మనతోని ఎప్పటికి ఉంటాయి ఇంకా. మనం అంటే వాటిని మెయింటైన్ చేసేటటువంటి పద్ధతిని బట్టి మరి ఎప్పుడు ఎంత కాలమైనా గూడా మనతో ఉండగలుగుతాయి ఈ మొక్కలు. మరి చక్కగా నేనైతే ఇయర్ అయిపోగానే అంటే ఈ సీజన్ అంటే వర్షాకాలం తర్వాత నేను ఈ మొక్కల్ని సేవ్ జేస్తానంటే ఒక పక్కన పెట్టేస్తాను. వాటికి ఫర్టిలైజర్ ఏమి ఇయ్యకుండా. ఆ తర్వాత మళ్ళీ సీజన్‌లో అంటే మనం ఫిబ్రవరి మంత్‌లోనే స్టార్ట్ జేస్తాము. చక్కగా మార్చి నుండయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతది. ఇంకెప్పటి వరకంటే వర్షాకాలం కంప్లీట్ అయ్యే వరకు చక్కగా పూలైతే పూస్తూనే ఉంటాయండి. ఈసారైతే కంప్లీట్‌గా డీటెయిల్‌గా మల్లె మొక్కల మీద నేను వీడియోస్ అన్నీ గూడా రెగ్యులర్‌గా అంటే నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా గూడా నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. చూడండి ఎంతగా పూస్తున్నాయో పూలు. ఇవన్నీ గూడా మరి నిన్నటి పూలన్నీ గూడా వాడిపోయినాయి. వాడిపోయిన పూలను గూడా మనము ఎప్పటికప్పుడు తీసేయాలి. ఇంకొకటి ఎండ బాగా తగలాలండి ఈ మొక్కలకి.
ముఖ్యంగా ఎంత బాగా ఎండ తగిలితే అంత చక్కగా పూలైతే పూస్తాయి. మరి ఇవి సమ్మర్ ప్లాంట్సే కదా! సమ్మర్‌లో బ్లూమింగ్ అయ్యే ప్లాంట్స్ కాబట్టి మరి చక్కగా ఎండ తగలాలి. ఇంకా వేరే మొక్కలకి గూడా ఇప్పుడు మనం గులాబీ మొక్కలు, మందార మొక్కలు ఇవన్నీ గూడా ఉంటాయి గదా! మరి ఎండ తగలడం వల్లనే పువ్వులు చాలా బాగా పూస్తాయి. మంచి సైజులో గూడా పూస్తాయి. బాగా పువ్వులు పూయాలంటే సన్‌లైట్ అయితే చాలా ప్రాముఖ్యం మొక్కలకి. మరి తర్వాత ఈ మనం డెడ్ హెడ్డింగ్స్ అనేటియి ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. చూడండి ఈ పువ్వులు అయిపోయినాయి గదా! నిన్న వీటిని మనం తీసేసేయాలి. అవి రాలిపోతాయిలే అని జెప్పి మనం అట్లానే పెట్టేస్తే ఇంకా మిగతా చాలా మొగ్గలున్నాయి ఇంకా రావాల్సినవి. అవన్నీ గూడా మరి అంటే సైజ్ తగ్గిపోతదనమాట. ఎందుకంటే కొంచెం ఎనర్జీ అనేది ఈ అయిపోయిన పూల దగ్గర గూడా డైవర్ట్ అయ్యి ఉంటది గదా! మనం ఎప్పుడైతే ఈ అయిపోయిన పూలను తీసేస్తామో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక 2 ఆకులు కిందికే నేను కట్ జేస్తున్నాను చూడండి. అట్లా మనము కరెక్ట్‌గా పువ్వొక్కటే తీయకుండా ఒక 2 ఆకుల కింది వరకు మనం కట్ జేస్తే అక్కడి నుండి మళ్ళీ కొత్త కొమ్మలొచ్చేసి చక్కగా పువ్వులైతే చాలా బాగా పూస్తాయి. అయితే మరి ఇట్లా ఇది కట్ జేయడం వల్ల ఏమైతదంటే ఇంకా మిగతా మొగ్గలున్నాయి గదా! వాటికైతే ఎనర్జీ సేవ్ అయితది. అయ్యి చక్కగా ఆ మొగ్గలు పువ్వులు గూడా చాలా మంచిగా ఫ్లవర్స్ అన్ని పెద్ద సైజులో పూస్తాయి. ఓకేనా? ఇక్కడ జూడండి. ఇక్కడ మొగ్గలు పక్క పక్కనే ఉన్నాయి. వాటినైతే నేను మొత్తం తీయట్లేదు. ఎందుకంటే ఇంకా అవి పూసే ఉన్నాయి గదా! పక్క నుండి ఆ సెంటర్‌లో నుండి మిడిల్‌లో నుండి ఆ ఫ్లవర్ అయితే అయిపోయింది ఏదైతే ఉందో అది మెల్లిగా చూసి తీసేస్తున్నా. మనకింకా గార్డెన్‌లోకొచ్చినప్పుడు ఇంకా ఇదే గదండీ పని ఇంకేముంటది. ఇవేవైనా అయిపోయిన ఫ్లవర్స్ ఉన్నాయా కట్ జేసేయడము, ఏదైనా లైట్‌గా ప్రూనింగ్ జేసే మొక్కలున్నాయా అవి జేయడం ఇవే గదా మనకు వర్క్ ఉంటది గార్డెన్‌లో. మరి ఇట్లాంటియయితే మనం తప్పకుండా జేయాలంటే ప్రూనింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాటరింగ్ ఇంపార్టెంట్, సన్‌లైట్ ఇంపార్టెంట్, ఈ ప్రూనింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంటే. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గూడా చాలా ఇంపార్టెంట్ మొక్కకి. ఈరోజు మల్లె మొక్కలకి నేను ఇచ్చేటటువంటి ఆర్గానిక్ హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిచ్చేస్తానండి. చూడండి చక్కగా ఫెర్టిలైజర్ అయితే తయారైపోయింది. ఇంకా మొక్కలకి ఇయడానికి రెడీగా ఉంది. 1 లీటర్ ఫెర్టిలైజర్ అయితే నేను తయారు చేసినాను. ఇక్కడ చూడండి 2 గుప్పెళ్ళంతా ఉల్లిపాయ పొట్టు. ఓకేనా? ఆనియన్ పీల్స్ ఉంటాయి గదా! పైన లేయర్ మాత్రమే. ఓకేనా? అయితే తర్వాత ఇంకొక 2 గుప్పెళ్ళంతా పొటాటో పీల్స్, ఆలు పీల్స్. ఓకేనా అండి? 2 మనం తీసుకోవాలి. ఆనియన్ పీల్స్, ఆలు పీల్స్. ఈ 2 పీల్స్‌ని మనం తీసుకున్న తర్వాత వీటిని మంచిగా నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టాలి ఒక రోజు పాటు. 1 డే మీకు టైమ్ ఉంటే 2 డేస్ గూడా నానబెట్టి పెట్టొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. 2 డేస్, 3 డేస్ పెడితే స్మెల్ ఏం రాదండి. ఎక్కువ రోజుల పాటు పెడితేనే మనకు స్మెల్ ఒస్తది. అంతే చూడండి ఇక్కడ ఆలు పీల్స్ ఉన్నాయి. తర్వాత ఆనియన్ పీల్స్ ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఇంకా కొన్ని నీళ్లేసేసి మనం మనం రేపటికి నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని మొక్కలకేయడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫెర్టిలైజర్ అయితే మంచిగా కలర్ వచ్చేసింది. ఆనియన్ పీల్స్ ఏసినప్పుడు చక్కగా కలర్ వస్తది. మంచిగా ఈ ఒక లీటర్ ఫెర్టిలైజర్‌కి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే 1:1 రేషియో. ఇప్పుడు దీనిలోకి నేను ఇంకొకటి కలుపుతా. చూడండి ఇది కాఫీ పౌడర్. ₹2 కాఫీ పౌడర్. ఇప్పుడు ఇది 2 లీటర్ల ఫెర్టిలైజర్ తయారైంది గదా! ఈ ₹2 కాఫీ పౌడర్‌ని నేను దీనిలోకేసేస్తున్నా. ఈ ప్యాకెట్ మొత్తం ఏస్తానండి. దగ్గర ఒక స్పూన్ కంప్లీట్‌గా గూడా ఉండదు. పెద్ద స్పూన్ అయితే ఒక హాఫే వస్తది. అదే మరి చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ అంత ఉంటది దీంట్లో. ఎంతున్నా గూడా ఒక ₹2 ప్యాకెట్ 2 లీటర్స్ వాటర్‌కి అంటే 2 లీటర్స్ ఫెర్టిలైజర్‌కి ఏసేయండి సరిపోతది. ఇట్లా కలిపేసి మీరు చక్కగా మొక్క మొదట్లో ఇచ్చేసేయండి. ఇంత బాగా బ్లూమింగ్స్ అయితే వస్తాయండి. ఇది రెగ్యులర్‌గా మనం ఇస్తూనే ఉండాలి మన గార్డెన్‌లో. ఇప్పుడు ఈ 2 లీటర్ల ఫెర్టిలైజర్ నేను 2 మొక్కలకే ఇస్తున్నానండి. ఎందుకంటే నావి పెద్దగున్నాయి పాట్స్. మొక్కలు గూడా పెద్దయే గాబట్టి ఒక మొక్కకి 1 లీటర్ చొప్పున ఇస్తున్నాను. అయితే ఈ ఫెర్టిలైజర్‌ని ప్రతి వారం గూడా ఇయ్యొచ్చండి. వారానికి ఒక్కసారి ఇయ్యొచ్చు. ఈ ఫెర్టిలైజర్‌లో మనం ఇచ్చిన కాఫీ పౌడర్‌లో నైట్రోజన్ మరి ఆనియన్ పీల్స్ ఉన్నాయి గదా! ఫాస్ఫరస్ తర్వాత ఈ పొటాటో పీల్స్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటదండి. వీటితో పాటు ఇంకా మంచి న్యూట్రియంట్స్ గూడా ఈ ఫెర్టిలైజర్‌లో ఉంటాయి. చాలా బాగా పూలు పూస్తాయి మొక్కలకివ్వడం వల్ల. మరి అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ మనం ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.